ఎప్పుడు అంటే మనకు ఒక పరిమితమైనటువంటి ఆలోచనలతో మాత్రమే మనకు తెలిసిన పరిధిలో మాత్రమే ఆలోచిస్తుంటాం. కానీ కాదు, దేవుని అభిషేకం అనేది చాలా వైడ్. అది ఎందుకంటే భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, అంధకారంతో చుట్టబడింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుతున్నాడంట. హీ వాజ్ హోవరింగ్ ఓవర్ ద వాటర్స్, అల్లాడుతున్నాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో హీ వాజ్ మూవింగ్ విత్ వెరీ స్పీడ్, చాలా వేగంగా ఆయన మూవ్ అవుతున్నాడు. వెలాసిటీ ఆఫ్ లైట్ చాలా వేగంగా ఉంటుంది. కానీ వెలాసిటీ ఆఫ్ లైట్ క్రియేట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడంటే ఆయన కూడా అదే స్పీడ్తో ఉంటాడు, లేకపోతే అంతకంటే స్పీడ్గా ఉంటాడు. హల్లెలూయా. ఆ స్పీడ్తో ఆయన మూవ్ అవుతున్నాడు. హీఈస్ లైక్ ఎ ఫైర్, ఒక అగ్నిలాగా ఆయన మూవ్ అవుతున్నాడు. ఎందుకంటే అంధకారాన్ని అంతా కాల్చివేయడానికి. హీఈస్ హోవరింగ్ అంటే హీఈస్ లైక్ బ్రూడింగ్, అంటే నెక్స్ట్ తీసుకొచ్చేటువంటి సృష్టి కోసము ఆయన పొదుగుతూ ఉన్నాడు. ఆయనలో నుంచి ఏదైతే రావాలో దాన్ని తీసుకురావడానికి ఆయన పొదుగుతున్నాడు. దీస్ ఆర్ ఆల్ ద మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అక్కడ సృష్టి వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేశాడు, దేవుని వాక్యముతో పాటు కలిసి పనిచేశాడు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో వాక్యం ఉంది, నీ జీవితంలో వాగ్దానం ఉంది, నీ జీవితంలో ప్రార్థన ఉంది. దానికి అభిషేకం ఎప్పుడైతే యాడ్ అవుతుందో యు విల్ సీ ద రిజల్ట్. హల్లెలూయా. యు విల్ సీ ద ప్రోడక్ట్. హల్లెలూయా. యు విల్ సీ ద ఫైనల్ ప్రోడక్ట్. నీకు కావాల్సినటువంటి ఫైనల్ ప్రోడక్ట్ నువ్వు చూస్తావు. విశ్వాసం అప్లై చేస్తాం, ప్రార్థన చేస్తాము, వాక్యం ఉంది, వాగ్దానం ఉంది. కానీ అభిషేకం దానికి యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే యు విల్ సీ ద రిజల్ట్. హల్లెలూయా. అందుకని డోంట్ నెగ్లెక్ట్ టు రిసీవ్ ది అనాయింటింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ టు ప్రే ఇన్ టంగ్స్. సింపుల్ వర్డ్లో ఇంతసేపు మొత్తుకున్న దానికి సింపుల్గా చెప్తున్నది ఒకటి. హల్లెలూయా. సింపుల్గా చెప్తున్న వర్డ్ ఏంటంటే స్పీక్ ఆన్ ఆర్ కంటిన్యూ టు ప్రే ఇన్ టంగ్స్. హల్లెలూయా.